గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా? నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైన ఇస్తుంది. మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. చేతి ఖర్చుల కోసం 5దో 10దో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనవడిస్తాడండి. సరే సార్, నేను టీంలోంచి తప్పుకుంటాను. ఇంకో కండిషన్, నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను, కానీ నా బంధువులు నమ్మరే. ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు. అది జూలీ కాపురానికే మంచిది. ఏంటి ఆలోచిస్తున్నావు? జూలీని చూడకుండా నేను ఉండగలను, కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. జూలీకి నువ్వంటే ద్వేషం, అసహ్యం కలగాలి. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. వెళ్ళండి, ఫాదర్తో మాట్లాడి వచ్చేవారం మ్యారేజ్ గురించి చర్చిలో అనౌన్స్ చేయమని చెప్తాను. వస్తాం సార్. నమస్తే. ఆయన పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా? నా భర్త గొప్పవాడవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా? పర్వాలేదండి, నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది. నాకు అది చాలండి. థ్యాంక్స్ నందిని. ఈ కండిషన్స్ గురించి జూలీకి అస్సలు చెప్పొద్దు. ఆమెకు తెలిస్తే పెళ్ళే వద్దంటుంది. నా ఆశయం కంటే జూలీ భవిష్యత్తే నాకు ముఖ్యం. నీ పెళ్లికి మైకేల్ నాన్నగారు ఒప్పుకున్నారు. నెక్స్ట్ వీక్ చర్చ్ లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు. ఏవండి, ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా? వేరే దారి? పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి? వద్దొద్దు. ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఈ శని వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను. ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ వదలదు. జూలీ వెళ్ళిపోయిందండి. ఏవండి, మీరు బాధపడుతూ జూలీని బాధపెడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా? జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి. ఏం చేయను? జూలీ అతన్ని ఆశపడింది. ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు. జూలీ ఆశ నెరవేరాలి. నందిని, ఏంటండి? ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టాను చూసావా? లేదే. జూలీ, ఇక్కడ నా ఉంగరం ఏం చూసావా? చూడలేదు.
అయ్యో సర్ఫ్ అయిపోయింది. అశోక్, నీ రింగ్ నేను దొంగతనం చేశాననుకుంటున్నావా? నేనంత నీచానికి దిగజారలేదు అశోక్. అది కాదు, నువ్వు పొరపాటును తీసి ఎక్కడైనా పెట్టావని. నో, ఇంకేం చెప్పకు. నన్ను దొంగం చేశావు. చాలా సంతోషం. ఇదిగో నా శాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో, వేరే రింగ్ కొనుక్కో. లైఫ్ లో ఎన్నో మిస్ చేసుకున్నాను. ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది. అశోక్, క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైకేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు. నువ్వు కూడా నాతో రావాలి. ఎందుకు? అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీమ్ లో సెలెక్ట్ కాలేని దద్దమని ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానిక? మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా? నాకేం అక్కర్లేదు, వెళ్తే నువ్వే వెళ్ళు. ఒరే అశోక్, హోటల్ తులిప్ లో ఫంక్షన్ ఉంది, కవరేజ్ కి రమ్మని ఆర్డర్ వచ్చింది. నువ్వు వెళ్తావా, మమ్మల్ని వెళ్ళమంటావా? లేదురా, నేనే వెళ్తాను. వాడిని తీసుకెళ్తాను. అలాగే. అమెరికా నుంచి వాడు కూడా నేను చెప్పానే, జూలీ. గాడ్ బ్లెస్ యూ. ఎక్స్క్యూజ్ మీ డాడీ. ఏం చదువుతున్నావు? డిగ్రీ చేసి మీ స్కూల్లోనే టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మీరు మా టీవీఎస్ బైక్ యాడ్ లో నటించాలి సార్. ఇదిగోండి 10 lakhs అడ్వాన్స్. తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం. నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు, అప్పుడే యాడ్స్ లో యాక్ట్ చేయమంటారు ఏంటండి? ఎందుకు సార్ అడౌట్? సెంచరీని మీ సెంచరీలు కొట్టే మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మాలాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్. నో సార్, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. సరే సార్, మీ ఇష్టం. యు ఆర్ రైట్. చూసావు అమ్మాయిని ఎంత కలిసాడు? మ్యారేజ్ మాత్రం చాలా Excuse me. గ్రాండ్ గా. యు క్యారీ మన స్టేటస్ తగినట్లుగా. నా మాట మీద గౌరవంతో వచ్చా. చాలా థ్యాంక్స్. నేనేమి ఈ పార్టీ కోసం రాలేదు, వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను. ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు. వెళ్ళు, వెళ్ళి నీ గెస్ట్ని చూసుకో. ఇక్కడికి ఎందుకు వచ్చావు? సారీ సార్, ఇది మీ ఫంక్షన్ అని తెలీదు. తెలుసుంటే వచ్చేవాడినే కాదు. వీడియో కవరేజ్ కోసం పిలిచారు, అందుకే వచ్చాను. వస్తాను సార్. చూడు, కవరేజ్ కోసం వచ్చావు. ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది? ఇది ఉంచు. పర్వాలేదు సార్.
ఏమైందో తెలీదు. ఈ మధ్య అశోక్కి నేనంటే అస్సలు గిట్టడం లేదు. నేను నష్టజాతకురాలనని విసుక్కుంటున్నాడు. నేను టీంలో సెలెక్ట్ అయ్యాను, ఆయన సెలెక్ట్ అవ్వలేదు. నా మీద ఉన్న కోపం నీ మీద చూపిస్తున్నాడు. అది కాదు మైకేల్, నా వల్ల అశోక్ అప్సెట్ అవ్వకూడదు. నువ్వే ఏదో కారణం చెప్పి నన్ను మీ ఇంటికి తీసుకెళ్లిపోవా? రేపే మా అమ్మ నాన్నకి చెప్పి నిన్ను తీసుకురమ్మని చెప్తాను. ఓకే? అశోక్, ఈ మధ్య నేనంటే నీకు అస్సలు పట్టం లేదు. నేనేం తప్పు చేశానో నాకు తెలియటం లేదు. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు. నా మీద కోపంతో నా పెళ్లికి రావటం మానేకు. నువ్వు తప్ప నాకెవరున్నారు? రోజుకొక్కసారన్నా నువ్వు నాకు ఫోన్ చేయాలి. కుదరకపోతే నెలకొక్కసారన్నా తప్పకుండా ఫోన్ చేస్తావు కదూ. నీతో మాట్లాడకుండా నేనుండలేను అశోక్. వెళ్ళొస్తాను అశోక్. వస్తాను నందిని. నందిని, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్తే తప్పుగా అనుకోగా. ఏంటండి? జూలిని చూడకుండా మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదు. ఇక్కడే ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకని మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోతే, నా ఫ్రెండ్ ఒకడు బాంబేలో ఉన్నాడు, అక్కడికి వస్తే నాకు వర్క్ చూసి పెడతాన్నాడు. ఇంకేం ఆలోచించకుండా మనం బాంబేకి వెళ్ళిపోదాం. నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. నేను వీడియో షాప్ అమ్మేసి ఆ డబ్బులు జూలీకి ఇవ్వమని చెప్పొస్తాను. అలాగే. షూర్ వై నాట్. ఏ మైకేల్, డాడీ. నువ్వు టీమ్ లో సెలెక్ట్ అయినందుకు లయన్స్ క్లబ్ వాళ్ళు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అభినందన సభ ఏర్పాటు చేశారు. పైగా లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది. నువ్వు తప్పకుండా రావాలి, మిస్ కాకూడదు. అలాగే డాడీ, నేను చర్చికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ లో వచ్చేస్తాను. ఓకే మై డియర్ బాయ్. చెప్పండి. ఇప్పుడు కేవలం 5 రూపాయలకి ఆకుపచ్చ వీల్ ఉతుకునే భవన్. చాలా థ్యాంక్స్ సార్, మా అబ్బాయిని సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పేశారేంటండి. మీ అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోకొచ్చిందనుకోండి. అశోక్ తప్పుకున్నాడని తెలియగానే ఢిల్లీ బోర్డు మెంబరు మా స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని పట్టుబట్టాడు. హర్యానా మెంబరు తన స్టేట్ వాడిని సెలెక్ట్ చేయాలని గొడవ. వాళ్ళందరినీ మేనేజ్ చేసేసరికి నా నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయాయి. సరే, ఇంతకీ అశోక్ నెల తప్పించారు? ఏమీ లేదండి. అశోక్ ఇంట్లో ఉంటున్న జూలీ మా అబ్బాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలంటే నువ్వు టీంలోంచి తప్పుకోవాలని చిన్న కండిషన్ పెట్టాను. దాంతో పని ఈజీగా అయిపోయింది. మరి ఈ విషయం ఏదో ఒక రోజు ఆ జూలీకి తెలిస్తే? ఛాన్సే లేదండి. ఇలాంటి ప్రమాదం వస్తుందని చెప్పే అశోక్ ని జూలీతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్పాను. ఎంతైనా బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారండి. హలో సార్. కమాన్ మైకేల్, నీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం. కమాన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మైకేల్ గారికి పూలమాల వేయవలసిందిగా ఆనంద్ గారిని కోరుతున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు ద గ్రేట్ క్రికెట్ ప్లేయర్ మైకేల్ డిసూజా ఇండియన్ క్రికెట్ టీం కు సెలెక్ట్ అయిన శుభ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన మైకేల్ డిసూజా గారి గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రికెట్ కోసమే పుట్టారు, క్రికెట్కే జీవితాన్ని అంకితం చేశారు. క్రికెట్ ను ఒక ఆటగా కాకుండా
తన ఊపిరిగా భావించారు. ఈ రోజు ఇండియన్ టీంకి సెలెక్ట్ కావటం ఆయన ప్రతిభకు నిదర్శనం, ఆయన కృషికి లభించిన బహుమతి. క్రికెట్ చాలా మంది ఆడుతున్నారు, కానీ అందరూ టీంలో సెలెక్ట్ అవటం లేదు. ఎందుకంటే ఇదో కష్టమైన ఆట. దీనికి చాలా టైమింగ్ సెన్స్ కావాలి, కాన్సంట్రేషన్ కావాలి, ఆటలోని మెళకువలు తెలియాలి. అన్నింటినీ మించి డెడికేషన్ చాలా అవసరం. ఈ అర్హతలన్నీ ఉన్నవారు మన మైకేల్ డిసూజా గారు. అందుచేత ఆయన ఇండియన్ టీంకి సెలెక్ట్ అవటంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు, అద్భుతమూ లేదు. రాబోయే మ్యాచ్లో మైకేల్ అద్భుతంగా ఆడి ఎన్నో రికార్డ్స్ సాధించి మన ఇండియాకే గొప్ప ఘనత తీసుకురావాలని కోరుతున్నాను. తప్పకుండా వారు ఆ ఘనత సాధిస్తారు. తన ఆనందాన్ని మనతో పంచుకోవటానికి మైకేల్ డిసూజాని మాట్లాడమని కోరుకుంటూ సవినయంగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ మైకేల్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నీకు జరగాల్సిన సన్మానాలు, సత్కారాలు ఎవరికో జరుగుతున్నాయి. చచ్చా అవి మాటలు. మైకేల్ పరాయవాడా, జూలీ కాబోయే భర్త. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.